దక్షిణ తెలంగాణ కోసం నా ప్రాణాలను అర్పించడానికి రెడీగా ఉన్నాను. నన్ను ట్రోల్ చేస్తే ఎవరిని వదలను. అసలు ఈ మూసీ సుందరీకరణ అంటే ఏం చెప్తారు? మూసీ ప్రక్షాళన సుందరీకరణ అపోజిషన్లో ఒక కేటీఆర్ తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు చదువుకోలేదు. మీరు ఇంకా పేరు తీయదలుచుకోలే కానీ వాళ్ళు మంచిగా గట్టు మీద గోదావరిలో కూర్చొని 10 సంవత్సరాలు డబ్బులన్నీ కాళేశ్వరంలో పెట్టి ఆగం చేసి కేటీఆర్ గారు ఏమన్నారు, మేము దోషిట్లో నీళ్లు తాగుతాము, కొబ్బరి నీళ్ళతోటి నింపుతా ఏదేదో చెప్పాడు. 10 సంవత్సరాలు నాన్ సెన్స్ ఏం చేయలే. హరీష్ రావు అంటే నేను పెద్ద లెక్క చేయను, ఎందుకంటే ఆయన చదువుకోలేదు, అలాగా జనంతో తిరుగుతుంటాడు. కాబట్టి ఖబర్దార్ హరీష్ రావు, నువ్వు బాధ్యతగా మెగులు. ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాను చెప్పలే కదా, అంటే మోడీని వాడుక దొబ్బారు. మోడీని దే హ్యావ్ యూజ్డ్ లైక్ ఎ టిష్యూ పేపర్. ఆడది నవ్వొద్దో మొగోడు ఏడవద్దు అంటాడు. మన మోడీ గారు ఎప్పుడు ఏడుస్తుంటాడు. అదొక దేశానికి ఒక శని. ఏ దేశం అయినా మత రాజకీయాలు చేసిన దేశం బాగుపడలేదండి. ఇవాళ ఇరాన్ ఎందుకు శాంక్షన్స్ పెట్టిన మతం, పాకిస్తాన్ ఎందుకు అభివృద్ధి చెందిన మతం. కాబట్టి ఇది మోడీ గారు ఆయన సీటు కాపాడుకోవటానికి లేదు, ఇది రాజరికము, బనానా రిపబ్లిక్ అంటే నన్ను ఉరిదీస్తారా, మీరు జైలుకి పంపిస్తారా, నా మీద ఏమైనా కేసులు పెడతారా, పెట్టుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నప్పుడు స్టేట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మూసీ సుందరీకరణ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అంటే చాలా బడ్జెట్ పెట్టి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని కూడా అంటున్నారు. సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే చాలామంది మూసీ బాధితులు కూడా ఉన్నారు. మనందరికీ తెలిసిందే, లేటెస్ట్గా వాళ్ళ ఇల్లు కూల్చినప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కూడా అవ్వడం జరిగింది. సో ఇది యాజ్ అడ్వకేట్గా అంటే ఏం చెప్తారు? మేబీ వాళ్ళకి నిజంగానే న్యాయం జరుగుతుంది అంటే ఆయన ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు, కంపల్సరీ అభివృద్ధిని అడ్డుకోవద్దు, అడ్డుకుంటే నిజంగా అంటే మీరు ఒక ద్రోహులుగా మిగిలిపోతారు రేపు తెలంగాణ భవిష్యత్తుకి. సో కాబట్టి అందరంటే వాళ్ళకి ఏదైతే ఇల్లులు ఇబ్బంది అయినటువంటి వాళ్ళకి మేము పునరావాసం కల్పిస్తాం, డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తామని కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు అప్పుడు లోన్స్ తీసుకున్నారు, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాదాపు 2 ఫ్లోర్లు అట్లా కట్టుకున్నటువంటి ఇల్లుని కూడా కూల్చివేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో వాళ్ళకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? అసలు ఈ మూసీ సుందరీకరణ అంటే ఏం చెప్తారు? మూసీ ప్రక్షాళన సుందరీకరణ కాదు, ఎందుకంటే నేను నల్గొండ బిడ్డని, మా ఊరు సుందరీకరణ కూడా అంటున్నారు వాళ్ళు. సుందరీకరణ అనేది వీళ్ళు అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్, నాకు తెలుసు, ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ అండ్ ఉన్న పొలిటీషియన్స్ లో ఐఎమ్ ఏ బెటర్ ఎడ్యుకేటెడ్ విత్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ టెక్నాలజీ, ఎంబీఏ ఇన్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం అండ్ పిహెచ్డి. కాబట్టి నాకున్న పరిజ్ఞానం తోటి నేను చెప్పేది ఏంటంటే సుందరీకరణ కాదు, బ్యూటిఫికేషన్, రీజునవేషన్, అది క్లారిటీ ఉండాలి ఈ ప్రతిపక్షాలకి. అన్ఫార్చునేట్లీ అపోజిషన్ లో ఒక కేటీఆర్ తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు చదువుకోలేదు. మీరు ఇంకా పేరు తీయదలుచుకోలే కానీ ఆడ కేంద్ర మంత్రులైనా, ఇటు ఇంతకుముందుకున్న మినిస్ట్రీలో ఉన్న వాళ్ళైనా, డిప్యూటీ లీడర్, ఫ్లోర్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్ అయినా పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఒక అలగాజనం ఉద్యమకారులతో వచ్చిన వాళ్ళు. అలగాజనం అంటే కామన్ మ్యాన్. ఇక్కడ మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తుంటారు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, తెలంగాణ కోసం నా ప్రాణాలైనా, దక్షిణ తెలంగాణ కోసం నా ప్రాణాలను అర్పించడానికి రెడీగా ఉన్నాను. నన్ను ట్రోల్ చేస్తే ఎవరిని వదలను. ఇక్కడ ఏంది అంటే మా ఊరు పక్క నుంచి పోతుంది, మాది చిత్తలూరు శాలిగారూర మండలం, అది కూడా చెప్తున్నా. పాదూరు శ్రీనివాస్ రెడ్డి, మా తాత పోలీస్ పటేల్, మేము దోషిట్లో నీళ్లు తాగేటోళ్ళం 80లో 90 దాకా. ఇవాళ ఆ వాగు పోయింది, ఆడ చెరువులు అది ఏంది మన ఉష్క పోయింది. ఇప్పుడు నేను దీంట్లో మాత్రము సినిమా ఇండస్ట్రీ దానికి ఏమో వ్యతిరేకంగా ఉన్నా, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం. కానీ దీనికి ఎక్కడ మేము న్యాయం ఉంటే దాని వైపు ఉంటాను. ఐఎమ్ అన్బయాస్డ్. ఇది మాత్రం నేను ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాను. మూసీ ప్రక్షాళన జరగాలి, ఆ నదిని మళ్ళీ పునర్జీవనం రావాలి. ఫస్ట్ అయితే మనము మూసీని ప్రక్షాళన ఫస్ట్ అది అందరు ఏకీభించాలి. ఎవడైతే ఏకీభవిస్తలేడో మోస్ట్ ఆఫ్ ద థింగ్ నిన్న ముఖ్యమంత్రి గారు కూడా పేర్లు తీసుకోకుండా చెప్పింది ఏంటంటే ఇద్దరు, ఒకటి బీఆర్ఎస్, ఇంకోళ్ళు బీజేపీ. ఆ ఇద్దరికి ఈ మూసీ ఏంటిది కృష్ణ, ఇప్పుడు నేను ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కృష్ణా నీళ్ళ పరిరక్షణ జేఏసీ. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది
నార్త్ తెలంగాణ పార్టీ, అవునన్నా కాదన్నా, వాళ్ళు మంచిగా గట్టు మీద గోదావరిలో కూర్చొని 10 సంవత్సరాలు డబ్బులన్నీ కాళేశ్వరంలో పెట్టి ఆగం చేశారు తెలంగాణని. బీజేపీ అనేది నార్త్ ఇండియా పార్టీ. సరే ఇక్కడ కేసీఆర్, మన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ఇంక ఇద్దరు ముగ్గురు ఏదో తిరుగుతున్నారు మత రాజకీయాలు చేసుకుంటూ, కానీ బేసికల్లీ దట్ ఈస్ ద నార్త్ ఇండియా పార్టీ అనర్ నార్త్ తెలంగాణ పార్టీ. వీళ్ళకి కృష్ణా మీద, కృష్ణా బేసిన్ మీద, కృష్ణాకు ఉపనది అయిన మూసీ మీద ఎలాంటి ప్రేమ లేదు. ఉడిగానే వాళ్ళ రాజకీయాల కోసము ఆ 10,000 మందిని రెచ్చగొడుతున్నారు. దానికి ఉన్నది ఇప్పుడు ఏమంటారు ముఖ్యమంత్రి గారు, నా దగ్గర 10,400 మంది డేటా ఉంది, వెరీ క్లియర్. భారతదేశం బనానా రిపబ్లిక్ కాదు. వాళ్ళు అక్కడ రాజ్యం వెళ్తున్నారు 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు మోడీ గారు, ఇంత ముందుకు వాజ్పేయి గారు ఉన్నారు, వీళ్ళేం కొత్త ఏం కాదు. ఇప్పుడు అంతకుముందుకు మళ్ళీ జనతా పార్టీ అని మొరార్జీ దేశాయ్ ఆ టైంలో ఉన్నారు. అంటే ఈ దేశాన్ని వీళ్ళు కూడా పరిపాలించారు, వీళ్ళు కూడా చట్టాలు తీసుకొచ్చారు, చట్టాలను అమలు చేసిండ్రు, వీళ్ళు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు, ఇలాంటి బిల్డింగ్లు పడగొట్టి డెవలప్మెంట్ చేసిండ్రు. ఓకే, ఆ క్లారిటీ ఉంది కదా. ఇలా అయోధ్యలో ఎందుకు ఓడిపోయినరు వీళ్ళు? అయోధ్యలో అక్కడ ఉన్న జనాభాకి అవసరం కన్నా ఎక్కువ భారతదేశం కోసం మొత్తం వస్తే ఎయిర్పోర్ట్ కావాలి, రైల్వే స్టేషన్ కావాలి, హోటల్స్ కావాలని చెప్పి ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు. కాబట్టి బీజేపీ ఓడిపోయింది అక్కడ. సో ప్రజలని మీరు మమేకం చేసుకోకుండా దేవుని పేరు చెప్పుకోను, తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి ఆగమాగం చేస్తే ఓడిపోతారు. కాబట్టి నేను బీఆర్ఎస్కి చెప్పేది ఏంటంటే, మీకు అసలు ఈ బేసిన్లో ఒక ఎమ్మెల్యే లేడు. ఇవాళ ఒక జగదీశ్వర్ రెడ్డి తప్పితే ఈ మొత్తం మూసీ పరివారంలో ఎవడు లేడు. అలాంటప్పుడు మీకేం హక్కు ఉందని మీరు వచ్చి మూసి నాపుతాము, మూసికి అడ్డుపడతాం, నిలువు పడతాం అని చెప్తారు? కాబట్టి ఖబర్దార్ హరీష్ రావు, నువ్వు బాధ్యతగా మెగులు. నీకు దక్షిణ తెలంగాణ మీద ప్రేమ లేదు, మూసీ మీద ప్రేమ లేదు. కృష్ణా, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, యూ ఫెయిల్డ్ టు ప్రొటెక్ట్ మై బేసిన్, కృష్ణా బేసిన్. కాబట్టి నువ్వు నీ రాజకీయాలు చేసుకుంటే సిద్దిపేటలో చేసుకో, లేకుంటే మెదక్ జిల్లాలో చేసుకో, కానీ ఇక్కడికి రాకు. రెండోది, నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఏం చెప్పిండు, ఆ 10,400 మంది డేటా ఉంది, వాళ్ళు కామన్ మ్యాను, నేను వాళ్ళ పాలోని కాదు, వాళ్ళ శత్రువుని కాదు. కాబట్టి వాళ్ళకి నేను ఏం చేస్తాను అంటే, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఎవరెవరికైతే ఎంత ఎఫెక్ట్ అవుతుందో ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీకి చట్టం ఉంది మనకి, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అందులో భూమికి భూమి ఇస్తారు, ప్రాపర్టీకి ప్రాపర్టీ ఇస్తారు, అది 3 times 4 times ఇస్తారు. ఓవర్ అండ్ అబోవ్ వాళ్ళని రీహాబిలిటేషన్, కాంపెన్సేషన్, ఫెయిర్ కాంపెన్సేషన్ అంటాం. ఇదంతా చట్టం ఉంది. ఈ అలగా జనాలు ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చేయలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుకి, మల్లన సాగర్ ప్రాజెక్టుకి, 3 పంటలు పండే ప్రాజెక్టుకి మీరు 60 TMCలని మేము అక్కడ వచ్చి ప్రొటెక్ట్ చేశాము. అదే ఎందుకు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 రోజులు అక్కడ ఉన్నాడు, ఏది అక్కడ మల్లన సాగర్ ప్రాజెక్టుకి భూ నిర్వాసుల కోసం పోరాటం చేసాం. అయినా కానీ వీళ్ళు పోలీసులను పెట్టి, అక్కడ ఉన్న కలెక్టరు వెంకటరామారెడ్డి గారు, ఇవి ఆయన ఎక్కడున్నాడు, వెంకటరామారెడ్డి కలెక్టర్గా ఉండి ఆయన పదవి విరమణ చేసి మళ్ళీ ఎమ్మెల్సీగా పోయిండు. అంటే వీళ్ళు ఆగమాగం చేసిండ్రు తెలంగాణని. ఇవాళ ఏదో వాళ్ళ బతుకుల్ని మారుస్తాము, మొత్తం మూసీని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాము, మాలాంటి నల్గొండ వాళ్ళకి అక్కడ గాలి పీల్చలేము, నీళ్లు తాగలేము. ఒకవైపు ఫ్లోరైడ్, మునుగోడు, దేవరకొండ, ఇటువైపు వస్తేనేమో ఈ చిట్యాల, రామన్నపేట, ఇటు సైడు మా ఊరు ఏది ఉంది కదా మూసీ ప్రాజెక్టు, సూర్యాపేట, మళ్ళీ అది కలిసి పోయి అక్కడ వాడపల్లి దగ్గర కృష్ణాలు కలిసిన ఇదంతా మురికి నీళ్ళు. అంటే అసలు ఏంటిది, వీళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? 10,400 మందే కదా మీ సమస్య. అది నాకు శ్రీనివాస్ రెడ్డి గొప్ప చెప్పండి, నేను వాళ్ళకి అందరూ 10,400 మంది తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేపిస్తాను. ఈడియట్స్ తోటి, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఈడియట్ అంటే ఇట్స్ నాట్ ఏ అన్పార్లమెంటరీ వర్డ్, ఇట్స్ ఏ డిక్షనరీ వర్డ్ ఓన్లీ. ఈ ఫూల్స్ ఏం చేస్తున్నారు? నిరుద్యోగ పొలిటీషియన్స్, అక్కడనే ఉద్యోగం ఉన్నారు, ఏది బీజేపీ వాళ్ళు, కానీ ఇక్కడనేమో అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్, వీళ్ళు వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏమున్నది, అది మధు పార్క్ ఏదో అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు అడిగేదంతా 2 ఎకరాలు అడుగుతున్నాడు. సరే, మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక టీముని పంపించి ఏమన్నాడు, లేదండి మొత్తం మేము సరే సగం ఉండి సగం కాదు, మేము మొత్తం తీసేసుకుంటాము. అదే కదా ఇప్పుడు గాంధీ సరోవర్, ఎస్, అది కూడా నేను స్టడీ చేశాను. అయితే అక్కడ ఏమైంది అంటే 2 నదులు వచ్చినాయి, ఈసా అండ్ మోసా అని వచ్చినాయి. అయితే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే,
గాంధీ మహాత్ముడు చనిపోయినప్పుడు ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు తుపాకులతో గాలి చేసినప్పుడు ఒక యాషెస్ని తీసుకొచ్చి ఇట్లా నదులు ఎక్కడెక్కడ కలుస్తున్నాయో అక్కడ కలిపారు. ఏది మన ఇప్పుడున్న గాంధీ ఏదైతే ఉందో స్మృతి వనము అక్కడ కలిపారు. అయితే ఇప్పుడు ఐడియాలజీ ఇప్పుడు మీరు చూస్తున్నారు యుద్ధాలు, ఓడేమో యుద్ధం ఆపుతా అంటాడు, ఓడు యుద్ధం చేస్తా అంటాడు, ఏం చేస్తారో ఏమో తెలుస్తలేదు. కాబట్టి మనం ఇవాళ దేశం కావాల్సింది శాంతి, పీస్. మళ్ళీ గాంధీ ఐడియాలజీని మనం పెంచాలి. అది కాంగ్రెస్ బీజేపీ అని కాదు, యాక్చువల్గా అయితే ఇది బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. గాంధీ ఎవరు? ఈజ్ గుజరాతీ, మోడీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇది నాన్ పొలిటికల్. సరే అప్పుడు వెనకట కాంగ్రెస్లో ఉండొచ్చు, ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడేమో, అయిపోయింది. కానీ బట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఆయన ఏ పదవి తీసుకోలేదు, ఎక్కడ లేడు. కాబట్టి మనము తెలంగాణ బిడ్డలమి, అసలు గాంధీకి సంబంధం లేదు. ఎందుకంటే మా పోరాటం అంతా నిజాం మీద చేసినాం. గాంధీ ఇక్కడికి వచ్చేమి మీరు నిజాం మీద పోరాటం చేయండి, ఆయన బ్రిటిష్ ఇండియా మీద పోరాటం చేసాడు. అయినా కానీ మనం శాంతి కాముకులం కావాలి. ఇవాళ ఆయుధాలు వదిలేసే వాళ్ళు వస్తున్నారు. అంటే ఒక తరము 2 తరాల్లో ఎంతో మార్పు వస్తుంది. ఆ మార్పుని కోరాలి, ఈ శాంతిని పంచాలి అని చెప్పి గాంధీ స్టాచ్యూని పెడుతున్నాం. పెట్టినప్పుడు ఆడ ఒక ఎకోసిస్టమ్ 200 ఎకరాలలో మీకు ఒక టూరిస్ట్ హబ్ ఇదంతా చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఏది మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో, అది అన్ని మీడియాలో వచ్చింది. సో నేనేమంటున్నా అంటే మనం తెలంగాణ వాదులుగా తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు, అది హైవేస్ కావచ్చు, మన రివర్స్ కావచ్చు, ఇలాంటి స్టాచ్యూస్ కావచ్చు, ఏదైనా మనము అందులో మంచి ఉంటే దాన్ని ప్రోత్సహిద్దాం, స్వాగతిద్దాం, రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు అదే కేటీఆర్ గారు అంటారు, హరీష్ రావు అంటే నేను పెద్ద లెక్క చేయను, ఎందుకంటే ఆయన చదువుకోలేదు, అలాగా జనంతో తిరుగుతుంటాడు. అట్లీస్ట్ కేటీఆర్ ఇది ఇంటలెక్చువల్, ఐ కన్సిడర్ హిమ్. అండ్ కవిత ఆల్సో ఈజ్ ఓకే, షీజ్ ఆల్సో ఫారిన్ రిటర్న్ ఆమె. ఇక ఎనీవే కేసీఆర్ గారిది అయిపోయింది ఆయన జమానా, ఇంకా మోరాలెస్ 2.5 సంవత్సరాల నుంచి ఆయన బయటకు వస్తలేడు. సో ఐఎమ్ వరీడ్ అబౌట్ హిజ్ హెల్త్ ఆల్సో. సో ఇదన్నిటితోటి నేనేమంటున్నా అంటే మీకు 10,400 మందికే న్యాయం చేయాలంటే మనం ఒక రౌండ్ టేబుల్ పెడదాము, దానికి ఒక జేఏసీ పెడదాము, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాము, ఆల్ పార్టీగా. కావాల్సిన నేను ఒక తెలంగాణ ఇంటలెక్చువల్గా నేను లీడ్ చేయగలుగుతా, ఒక ఇంజనీర్స్గా, ఒక అడ్వకేట్గా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను చేయగలుగుతా. ఆ బాధ్యత నేను తీసుకోగలుగుతా. తీసుకొని వాళ్ళకి మీరు చెప్పినట్టు వాళ్ళకి దాని మీద అప్పు ఉందా అన్నిటిని ఆలోచిద్దాం. ఎందుకంటే ఈచ్ కేస్ ఈజ్ ఏ సపరేట్ కేస్. నువ్వు 10,400 మందిని ఒక తాటి మీద కట్టలేవు. ఎవరి కేసు వాళ్ళది అనలైజ్ చేద్దాం, ఓపికగా చేద్దాం. చేసి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ సమన్యాయం జరుగుతూ, ఎవరి సమస్యలు అని అర్థం చేసుకుంటూ వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తూ ముందుకెళ్ళాలి. అది ప్రతిపక్షం వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. అట్లని చెప్పి మీరు ముఖ్యమంత్రి చేసే ప్రతి పనిని కూడా మేము అడ్డుకుంటామంటే అది సెన్స్లెస్ అవుతుంది. కాబట్టి నేను వీళ్ళకి కోరుకునేది ఏంటి అంటే, ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్కి అయినా మూసీ అనేది ఎన్ని సంవత్సరాలు చూస్తామండి. ఇప్పుడు వీళ్ళు అదేంది మన హుసేన్ సాగర్ని కేసీఆర్ గారు ఏమన్నారు, మేము దోషిట్లో నీళ్లు తాగుతాము, అదే కొబ్బరి నీళ్ళతోటి నింపుతా ఏదేదో చెప్పాడు. 10 సంవత్సరాలు నాన్ సెన్స్ ఏం చేయలే. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి యువకుడు ఏదో చేస్తాను ముందుకు వస్తున్నాడు, టైం ఇవ్వండి. మీరు స్కాములు ఉన్నాయంటే చూయించు. ఇప్పుడు మీరు మేమంటే ప్రభుత్వం లేవు, మేము మాకు తెలియదు. వాళ్ళు 10 సంవత్సరాలు బ్యాక్ టు బ్యాక్ ప్రభుత్వాలు ఉన్నారు, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. మీరు తప్పు చేస్తున్నారంటే ఎమ్మటే మీ ఏజెన్సీని పంపేయండి, ఇన్కమ్ ట్యాక్స్ని, ఈడీని, సిబిఐని పంపేయండి. ఉడిగని ఉత్తరాలు రాసి ఏదో బినామీలు పెట్టుకున్నారని లేని అపోహల్ని సమాజంలో క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకేమో ఒకరోజు చెప్పులు లేవు అని మీరే అంటున్నారు, మేము చదువుకొని వచ్చినామంటారు. ఇవాళ ఇన్ని కార్లు ఎక్కడ వచ్చినాయి, ఇన్ని బంగ్లాలు ఎక్కడ వచ్చినాయి, ఫామ్ హౌస్ ఎక్కడ వచ్చినాయి? నేను ఇంత చదువుకున్నాను నాకే లేదు. నేను మొన్నటిదాకా కూడా ఐ వాజ్ ఇన్ కార్పొరేట్ as a consultant. I used to earn almost ₹1 crore, but still I don't own a bigger car. కాబట్టి నేనేమంటున్నా కేటీఆర్ గారు, మీరు ఎక్కువ మాట్లాడితే మీకు ఎవరు స్పీచ్ రైటర్స్ ఉన్నారో కానీ, లేకపోతే మీ బుర్ర పెడుతున్నారో మీ బ్రెయిన్ వాడుతున్నారో తెలియదు. అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ సమ్ స్టెచ్యూర్. సో మొత్తంగా అయితే బట్ ఆ స్టెచ్యూర్ని మీరు మిస్ చేసుకోకండి. హరీష్ రావు ఓకే, ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ పొలిటీషియన్. ఇది ఓన్లీ ఉద్యమకారుడు. ఉద్యమాలు అయిపోయినాయి, ఇంకా ఆయన విరమించుకోవాలి. కానీ ఏంటంటే వాళ్ళ మేనమామ ముఖ్యమంత్రి కాబట్టి 2 సార్లు పదవి బ్యాక్ టు బ్యాక్ చేసిండు. ఇప్పుడు పదవి లేదు, ఇప్పుడు పార్టీలో పదవి లేదు. వాళ్ళ సొంత కవిత మరదలు, ఆమె ఎన్నో ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలకు నువ్వు కూర్చొని ఓపికగా సమాధానాలు చెప్పు.
అవి చెప్పకుండా నువ్వు మూసి నాపుతాను, రేవంత్ రెడ్డి మీద నేను ఏంది కత్తి దూస్తాను. నీ కత్తి కాదు, నీ మెడ కాదు. మన కేసీఆర్ గారు చెప్పినట్టు నీది ఏమీ లేదు, నీది తాడు లేదు, ఓ బొంగరం లేదు దక్షిణ తెలంగాణలో. సో మొత్తంగా అయితే మూసీ అనేది అవ్వాలి అని అంటారు, ప్రక్షాళన అవ్వాలి, కంపల్సరీ కావాలి. నేను చెప్తున్నా కదా, కాకుండా నేను పాదయాత్ర చేస్తా, మేము కావాల్సింటే మేము ఒక పొలిటికల్ పార్టీ పెడతాము. ఏమి మీకు బీజేపీ వాళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఎక్సెప్ట్ ఈ దక్షిణ తెలంగాణలో డీకే అరుణ గారు, షీఈ్ నాట్ ఫ్రమ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదు, కాంగ్రెస్లో ఆమె నిలదొక్కుకోలేక కాంగ్రెస్ బయటకు వచ్చి ఆమెకున్న బ్యాక్గ్రౌండ్ తోటి ఆమె ఎంపీగా గెలిచింది. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన కూడా ఇది నాట్ ఏ పొలిటీషియన్, ఆయనే చెప్పుకుంటాడు నేను ఇండస్ట్రియలిస్ట్ని, నేను ఏదో నాకు పేటెంట్స్ ఉన్నాయని. వీళ్ళిద్దరు తప్పితే ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఉన్న వాళ్ళందరూ దక్షిణ తెలంగాణ వాళ్ళే. ఇప్పుడు ఆయన ఎవరు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడరు. ఆ తర్వాత హైదరాబాద్ ఉన్న ఎవరు అతను ఏదో రాజాసింగ్, ఇదంతా. కాబట్టి 8 మందికి 8 మంది యూ హ్యావ్ నో బేస్ ఇన్ కృష్ణా అండ్ మూసీ పరివార్లో లేదు. కాబట్టి మీరు నోరికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారు, అది మేము సహించము. ఎందుకంటే అట్లీస్ట్ ఎప్పుడు ఇది మూసీ ప్రచారం అని చెప్పి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, వైఎస్ నుంచి స్టార్ట్ అయింది, 20 సంవత్సరాల నుంచి. అయితే ఇక్కడ ఏంది, ముఖ్యమంత్రి గారికి నేను విన్నపించుకునేది ఏంటంటే, మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టండి, అఖిల పక్షాన్ని పిలవండి, మాలాంటి ఇంటలెక్చువల్ పిలవండి, థ్రెట్ డిబేట్ ఇష్యూ బేస్డ్. 10,400 మంది ఏమున్నాయో వాళ్ళ తరఫున ఒక జేఏసీ ఉన్నది, వాళ్ళ పక్షాన వాళ్ళని పిలుద్దాము, అందరినీ కాన్ఫరెన్స్ తీసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేను చెప్పేది ఏంటంటే, మీరు గోదావరి నుంచి నీళ్లు తీసుకురాకండి, కృష్ణా నుంచి తీసుకురండి. నాగార్జున సార్కి ఇప్పుడు మనకు ఫస్ట్ అసలు ఎప్పుడైతే ఇది ఇంకా మనకి హైదరాబాదులో ఉన్న ఈ 2 లేక్స్ జంట అది వాటర్ బాడీస్ ఇంకా సరిపోవన్నప్పుడు మంజీరాని తెచ్చాం, సింగూరుని తెచ్చాం, అవి 50-60 కిలోమీటర్లు. దాని తర్వాత నియరెస్ట్ ఇది 110 కిలోమీటర్స్, ఏది మా నల్గొండ జిల్లాని తెచ్చాం. మేము ఇస్తాం వాటర్. మీరు 300 కిలోమీటర్ల నుంచి అదే కాళేశ్వరం నుంచి తీసుకొస్తున్నారు, అది తప్పు. అది మళ్ళీ మీరు రాంగ్ అడ్వైజ్ ఎవరో ఇచ్చారు, నీటిపారుదల శాఖ, అది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాంగ్ అడ్వైజ్. అది నేనేమంటున్నా అంటే, మీరు కృష్ణా నుంచి తీసుకురండి. అది ఎప్పుడు 1989-90నే మార్ట్ మెక్డానాల్డ్స్ అని ఒక ఆస్ట్రేలియన్ సంస్థతోటి చేయించారు. ఏది ఇప్పుడు పైపులతోటి తెచ్చారు, కానీ అప్పుడు ఓపెన్గా తెచ్చి వచ్చే ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు ఇస్తూ తీసుకురావాలి. అప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎక్కడ మనకి మేజర్ ఇండస్ట్రీస్ లేవు, గోదావరి మీద ఉన్నాయి. మీకు ఒక సిరిపూర్ కాగజ్ నగర్లో ఒక పేపర్ మిల్ ఉంది, మనకు అక్కడ రామగుండం దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్టీపీసీ ఉంది. తర్వాత ఇంకా కిందికి వస్తే భద్రాచలం ఉంది, ఇంకా కొంచెం కిందికి వస్తే రయాన్ పేపర్ మిల్ ఉంది. ఇటువైపు లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే, కృష్ణా మీద మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఈ భారీ ఎత్తున ఇప్పుడు మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ అని హైదరాబాద్ని సామాన్య మానవునికి దూరం చేస్తున్నారు. ఇవాళ 10,000 రూపాయలు 15 రూపాయలు స్క్వేర్ ఫీట్ లేనిది మీకు దొరకలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ కృష్ణా బేసిన్ని మీరు అభివృద్ధి చేయండి. ఏదైతే అభివృద్ధి, మీరు నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. సో అభివృద్ధి ఎక్కడ జరగాలి? డిస్ట్రిక్ట్లలో జరగాలి, Tier 2 Tier సిటీస్లో జరగాలి. అది ఇండస్ట్రియలైజేషన్. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, చైనా మోడల్ తీసుకోండి. ఇంకా సాఫ్ట్వేర్లో పోయిన ఏఐ వస్తే జాబులు పోయినాయి. ఇప్పుడు చేయవలసింది ఒకటే ఏంటి అంటే, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి. అది కూడా స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్, లార్జ్ ఇలాంటి పేపర్ ఇండస్ట్రీ, పల్ప్ ఇండస్ట్రీస్ నదీ ప్రవాహంలో పెట్టండి. అప్పుడు సమంగా ఇటు గోదావరి ఎంత అభివృద్ధి చెందిందో గోదావరి పరివారం కృష్ణా కూడా చెందుతుంది. ఓన్లీ మీరు మూసీలో ఇన్ని డబ్బులు పెట్టకండి. సో మూసీ ప్రక్షాళన ఇంపార్టెంట్, ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ఇది ఇంపార్టెంట్. ఒక నల్గొండ బిడ్డగా మీకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతాం. కానీ మా సూచన సలహాలు కూడా తీసుకోండి. యూ బ్రింగ్ వాటర్ ఫ్రమ్ కృష్ణ రాదర్ దెన్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ గోదావరి. మేజర్గా ఇప్పుడు కంట్రీలో మనం ఆల్రెడీ ఇష్యూస్ చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడులు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, రెండు ఈ దాడుల వల్ల కంప్లీట్గా గ్యాస్ కొరత అనేది చాలా ఎక్కువగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రేట్స్ కూడా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ 2-3 రోజులలోనే చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, నిజంగానే ప్రభుత్వం దగ్గర గ్యాస్ ఉందా, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి దళారులు దీన్ని లేనట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారు ఏమనుకోవచ్చు అసలుకి? అంటే ఇప్పుడు మనము మేక్ ఇన్ ఇండియా అని చెప్పి 2015 నుంచి ఊదరగొడుతున్నాం.
ఆత్మనిర్భర భారత్ అంటున్నాం. ఇప్పుడు మన జనాభా పెరుగుతుంది. ఇంత ముందుకు మేము చిన్నప్పుడు కట్టెలు పొయ్యి, మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేవాళ్ళం, కట్టెలు పొయ్యి ఉండేది, లేకపోతే పిడికలతోటి చేసుకునేవాళ్ళు. గ్యాస్ అనేది రేర్గా ఉపయోగించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైంది, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ పొల్యూషన్ గ్యాస్ అయిపోయింది. మన మోడీ గారే చెప్పారు, మా మదర్ ఊదేది, ఆమె కళ్ళల్లోకి పోయినాయి, అది ఇది అని చెప్పి ఏదో చెప్పేవాడు. మొత్తానికి గ్యాస్ సిలిండర్స్ అందరికి ఇచ్చేసాం. దీపం స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, అయిపోయింది. కంప్లీట్ 140 కోట్ల జనాభా, 35 కోట్ల గృహిణులు, ప్రతి ఇంట్లో కూడా గ్యాస్. ఓవర్ అండ్ ఎబో ఇప్పుడు ఈ కమర్షియల్ వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటేమో డొమెస్టిక్ మన గృహము, రెండోది కమర్షియల్ అంటే ఈ హోటల్స్, ఇది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ హాస్టల్స్, రెస్టారెంట్స్, ఇది ఒకటి. ఒక హైదరాబాద్ లాంటి నగరంలోనే 74,000 చిన్న చితక రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు చాలా మటుకి గ్యాస్ ఇది కమర్షియల్ గ్యాస్. ప్రభుత్వం క్లియర్గా ఒప్పుకుంది, దేర్ ఈజ్ నో ప్రాబ్లం with domestic gas, but the problem is with two things, commercial LPG and CNG తోటి ఉందని. ఇప్పుడు ఇది ముందు చూపు లేని ప్రభుత్వం మాదిగా అనిపిస్తుంది మోడీ గారు. ఆయన ఏదో మాట్లాడతాడు కానీ బట్ దట్ మినిస్ట్రీ ఇది మెరిట్లెస్ మినిస్ట్రీ, దే హ్యావ్ నో విజన్, నో స్ట్రాటజీ. ఏదో ఈ రాముడు కృష్ణుడు లేకుంటే ఈ భగవంతుని పేర్లు చెప్పుకొని బతికేస్తున్నారు. కానీ ఈ 12 సంవత్సరాలలో నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు IOCL, భారత్, తర్వాత ఇండియన్ ఆయిల్, HPCL, షెల్, రిలయన్స్, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. వీళ్ళు 12 సంవత్సరాలలో క్లారిటీ ఉంది కదా, వీళ్ళకి యుద్ధం వస్తుంది, యుద్ధం ఎక్కడైనా రావచ్చు అన్నప్పుడు ఏ ఒక్క కంపెనీని పెట్టారా? ఇప్పుడు ONGC, గెయిల్, ఇవన్నీ కాంగ్రెస్ వాడు ముందు చూపుతోటి పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారు, పార్లమెంట్లో ఏదైనా ఇష్యూ వస్తే ఇంకా నెహ్రూని తిడతాడు, ఇందిరాగాంధీని తిడతాడు, రాజీవ్ గాంధీని తిడతాడు, రాహుల్ గాంధీని తిడతాడు, సోనియా గాంధీని తిడతాడు. ఇది తప్పితే గంటన్నర స్పీచ్లో అరే నేను ఏం చేశానని చెప్పుకోవడానికి 12 సంవత్సరాలు ఈయనకు ఒక్కటి లేదు. ఇవాళ చెప్పండి, ఈ గ్యాస్ సమస్య మీద ప్రభుత్వం 8ంటికి వస్తాడు కదా టీవీ ఛానళ్ళ మీద వచ్చి అడ్రస్ చేస్తాడు కదా, ఇవాళ ఎందుకు అడ్రస్ చేయలే? ఒక ట్వీట్ చేయలే? ఒక ట్వీట్ అనే చేశావా? ఈ ప్రభుత్వ మై ప్రథమ సర్కార్ అంటావు, ఏదో సేవకుడు అంటావు, నువ్వు కాపలాదారుని అంటావు, చౌకీదార్ అంటావు. ఇప్పుడు ఆ చూలా లేదు ఇంట్లో. ఇలా ఒక మహిళ చిన్న పాపకి పాలు దాపియాలంటే ఆలోచిస్తుంది, ఇది గ్యాస్ ఉంచాలా లేదా? ఎందుకంటే చాలా మందికి 8 కోట్ల మందికి ఒకటే సిలిండర్ ఉంది, అయిపోతే కష్టం పరిస్థితి. 2 సిలిండర్లు ఉన్నోనికి ఇంతకుముందుకి నీకు ఇష్టం ఉన్నని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 21 రోజులు అన్నారు, మళ్ళీ 21 నుంచి 25 రోజులు అన్నారు. అయితే నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఈ ప్రభుత్వము ప్రజలకి కరెక్ట్ డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. నాలంటాను అడగంగానే నువ్వు అర్బన్ నక్సలైట్, నువ్వు దేశద్రోహి, నువ్వు అదేంది కాంగ్రెస్ తొత్తువి, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపో, బంగ్లాదేశ్కి వెళ్ళిపో, ఈ దేశంలో ఉండలేవు అని మాట్లాడతారు. అరే నేను వాస్తవాలు అడుగుతున్నా బ్రదర్. మోడీ గారు ఇవాళ పార్లమెంట్లో చర్చ పెట్టండి, 140 కోట్ల జనాభాకి ఒక క్లారిటీ ఇవ్వండి. అంతేగాని నువ్వు అడిగిన వానికి వెళ్ళా నువ్వు ఇట్లా బ్రాండింగ్ చేసుకుంటూ పోతే మీకే చెడ్డ పేరు వస్తుంది. అందరం భారతీయులమే, ఎవడైనా భారతదేశం కోసం కష్టపడుతున్నాడు. పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్ దేశం కంటే గ్యాస్ కొరత గురించి చెప్పాలంటే? నేను మోడీ గారు చేసిన క్రైసిస్ ఇది. ఆయన ముందు చూపు లేక అబ్సల్యూట్లీ ఈ ఫెయిల్డ్ ఇన్ దిస్ యాంటిసిపేటింగ్. 2 రోజుల ముందర వెళ్ళాడు కదా ట్రంప్, నా మిత్రుడు అంటాడు కదా. ఇప్పుడు ఆయననే చెప్పాలి, అరే భయ్ ఇప్పుడు నేనున్నాను, మీకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తాను, అరే 2 రోజుల తర్వాత ఇది అవుతుంది భయ్, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాం క్లియర్గా. లేదా నువ్వు సరే ట్రంప్ది పక్కన పెడితే నువ్వు ఇజ్రాయెల్కి పోయినావు, వాళ్ళు సపోర్ట్లు కొట్టినరు, నీకు దండేసిండ్రు, నువ్వు వాళ్ళ అడ్రస్ స్పీచ్ ఇచ్చినావు, అయిపోయింది. కనీసం అక్కడని చెప్పాలి కదా, అరే బాబు నువ్వు ఇండియాకు పోగానే నెక్స్ట్ డేనో ఆ మర్నాడో మేము ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం చెప్పలే కదా. అంటే మోడీని వాడుకదొబ్బారు. మోడీని దే హ్యావ్ యూజ్డ్ లైక్ ఏ టిష్యూ పేపర్, యూజ్ అండ్ త్రోగా చేసి పడేసిండ్రు. ఇప్పుడు ఇరాన్ మన మిత్రదేశం, అమెరికాతోటి మనకు పెద్ద సత్సంబంధాలు లేవు, రష్యాతోటి మన మిత్రదేశం. కానీ వీళ్ళు ఫారిన్ పాలసీని టోటల్ అది అంటే మెస్డప్ చేశారు. దే టోటల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందులో బీజేపీలో ఎవడు చదువుకున్నోడు లేడు, అంతా అలగా జనము, రాముడు కృష్ణుడు అంట. నేను కూడా ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ హిందూ, ఐ విజిట్ టెంపుల్స్, మై నేమ్ ఈజ్ కలియుగ భగవాన్. శ్రీనివాస్ అంటేనే భగవాన్ పేరు. కాబట్టి మీరు
ఏ ఏ దేశమైనా మత రాజకీయాలు చేసిన దేశం బాగుపడలేదండి. ఇవాళ ఇరాన్ ఎందుకు శాంక్షన్స్ పెట్టిన మతం, పాకిస్తాన్ ఎందుకు అభివృద్ధి చెందిన మతం. కాబట్టి ఇది మోడీ గారు ఆయన సీటు కాపాడుకోవటానికి 140 కోట్ల ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నాడు. ఒకటేమో క్రిస్టియన్ దేశం అమెరికాకి, ఇంకోటి జూయిష్ దేశం. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఏంటి సార్ నెక్స్ట్? ఏం లేదు, ఇక్కడ ప్రభుత్వం పడిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం సంబంధించి కూడా అవునండి మార్పు వస్తేనే రిజిమ్ చేంజ్ అంటున్నారు కదా. ద రిజిమ్ చేంజ్ షుడ్ కమ్. ఇప్పుడు ఆలుగడ్డల ధరలు, ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూనే అక్కడ ఆ రోజు ఎవరు ఢిల్లీలో సుష్మా స్వరాజ్ గవర్నమెంట్ పడిపోయినాక 3 టర్మ్స్ బ్యాక్ టు బ్యాక్ షీలా దీక్షిత్ వచ్చింది. 2 టర్మ్స్ మళ్ళీ కేజ్రీవాల్ వచ్చిండు. దాని తర్వాత సరే కేజ్రీవాల్ని మీరు ఏం చేశారో ఏంటో, లోవర్ కోర్ట్ ఏమో ఎవిడెన్స్ లేదు అని 23 మందిని వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చింది, ఇంక్లూడింగ్ కల్వకుంట్ల కవిత గారికి. సో ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో వేశారు, అది అయిపోయింది. సరే అది ఇట్స్ ఎ జ్యుడిషియరీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కాబట్టి మీరేం చేస్తున్నారు, ప్రత్యర్థులని గొంతు నొక్కుతూ వాళ్ళని ఏదో చేస్తూ ఈ పార్టీని ఆ పార్టీని బ్రేక్ చేస్తూ ఆ టైం అంతా అక్కడనే పెడుతున్నారు. కానీ ఈ గ్యాస్ సమస్యను ఎట్లా సాల్వ్ చేద్దాము, అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేద్దాము, ఈ అధిక ధరలను ఎట్లా ఆపుదాము అనేది ఏది మీకు దేశం మీద ప్రేమ లేదు, సోయి లేదు. ఇది ఇలానే యుద్ధం కంటిన్యూ అయితే ఏంటి అంటే మోడీ గారు దిగిపోతారు. మోడీ గారు ఫస్ట్ ఆ యుద్ధము ఎవడు ఇమాజిన్ చేయలే కదా, మన కొంపలోకి వస్తుందని, మన కుంపట్లోకి వస్తుందని, మన బెడ్రూమ్లోకి వచ్చింది, మన కిచెన్లోకి వచ్చింది. ఇప్పుడు మోడీ గారి ఇంట్లోకి పోతుంది, ఆయన పదవి పోతుంది. ఇట్ ఈస్ క్లియర్. ఇంకా ఇప్పటికి కూడా మనం ఇంకా మతం అంటే ఇంకా మనం మోసం చేసుకున్న వాళ్ళమే అవుతాం, దేవుని మోసం చేసిన వాళ్ళమే అవుతాం. స్టాక్ ఉందంటారా సార్? అది మోడీ గారు చెప్పాలి. ఇవాళ చెప్తున్నా కదా, ఇవాళ 8ంటికి వచ్చి టీవీలో బుందలు చెప్పవను, ఆయన 8ంటికి చూస్ చేసుకుంటాడు కదా, ఏదో ఏమంటారు పెద్ద నోట్ల రద్దు 8ంటికి చెప్పాడు. అది ఇది అంటే ఆయనకి ఒక రకమైన ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అప్పుడు కరప్షన్ అని ఏమైనా నువ్వు ఏం చేస్తలేవు, 2014 అయిపోయింది, 15 అయింది, 16 అనగానే బయటకు వచ్చాడు. దీంతో కరప్షన్ పోతుంది, టెర్రరిజం పోతుంది, బ్లాక్ మనీ పోతుంది అని చెప్పి ఏదో గుమ్రా చేశాడు. అది ఏమి జరగలేదు. అనవసరంగా 200 మంది ప్రాణాలు పోయినాయి అది క్యూలో నిలబడి చలికాలంలో. వెనగానే వచ్చిండు ఒక లేడీ ఏడ్చిండు. ఇప్పుడు ఆడది నవ్వొద్దో మొగోడు ఏడవద్దు అంటాడు. మన మోడీ గారు ఎప్పుడు ఏడుస్తుంటాడు, అదొక దేశానికి ఒక శని. ఐఎమ్ సారీ టు సే ఐఎమ్ ఆల్సో ఏ ప్యాట్రియాట్ మోర్ దెన్ మోడీ గారు అండ్ అమిత్ షా. ఎందుకంటే ఆయన పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు అవుతుంటారు. కాబట్టి నా భవిష్యత్తు, నా దేశం, నా చుట్టాలు, మా పిల్లలు ఎవడు అమెరికాకు పోలే. కాబట్టి నేను క్లియర్గా ఉన్నాను, నేను క్లియర్గా విమర్శిస్తున్నాను. అండ్ డెమోక్రసీలో డిసగ్రిమెంట్, డిస్కషన్, డిబేట్ అండ్ క్రిటిసిజం ఈజ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ఏ పర్ఫార్మింగ్ అండ్ మెచ్యూర్ డెమోక్రసీ. లేదు ఇది రాజరికము, బనానా రిపబ్లిక్ అంటే నన్ను ఉరిదీస్తారా, మీరు జైలుకి పంపిస్తారా, నా మీద ఏమైనా కేసులు పెడతారా, పెట్టుకోండి. ఐఎమ్ లీస్ట్ వరీడ్. మై ఇంట్రెస్ట్ ఈస్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అందులో కూడా ప్లస్ భారతదేశం. అందరూ హ్యాపీగా ఉండాలి అందరికి. ఇప్పుడు నేను అది టీ బంద్ చేసిన, ఒకటి ఎండాకాలం అని బంద్ చేసినాం, రెండోది గ్యాస్ లేదని. రోజు లేవగానే 4 గుడ్లు తినేటోడిని, ఇప్పుడు గుడ్లు వద్దో నేను చదివాను ఏది ఎంత గ్యాస్ కన్జ్యూమ్ చేస్తుంది అని చూసుకొని అని ఆమ్లెట్ చేసుకుంటాను. అది కూడా హాఫ్ ఏమంటారు అది మన కాంటినెంటల్ మాదిగా సగం బాయిల్ కాగానే ఆమ్లెట్ దాన్ని తినేస్తున్నా. ఇదంతా అప్పుడు ఆలోచన వచ్చింది, అరే ఇదంతా ఎందుకు జరిగింది అంటే, యూ మెస్డ్ అప్ ద ఫారిన్ పాలసీ ఆఫ్ దిస్ కంట్రీ. నాన్ అలైన్మెంట్ ఉన్నవానివి నువ్వు టోటల్ మోడీ వైపు పోతావు, అదే మన ట్రంప్ వైపు పోతావు. అక్కడ పోయి అగిలే బార్ ట్రంప్ సక్కర అంటాడు. ఒక ప్రధానమంత్రి పోయి ఇంకో దేశంలో నువ్వు ఇది ఏం చేస్తావు అంటే అక్కడ అది చదువుతాయి. మొన్న పోయిండు, పోయి ఇండియా ఈజ్ మదర్, ఇజ్రాయిల్ ఈజ్ ఫాదర్, వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ బోత్ కంట్రీస్ అంటాడు. ఏమనాలో తెలుస్తుంది ఆ పెద్ద మనిషికి, అసలు అక్కలుందా లేదా, అసలు ఏమైనా ఏజ్తో పాటు స్లోగా ఇంబ్యాలెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఏమైనా జరుగుతుందా అనేది ఉన్నది. ఐఎమ్ వరీడ్ అబౌట్ హిజ్ హెల్త్ ఆల్సో. అల్టిమేట్గా మీరు పార్లమెంట్లో సెషన్ పెట్టి ఏంటిది స్టేటస్, పెట్రోల్ది ఏంటిది, గ్యాస్ది ఏంటిది, డీజిల్ది ఏంటిది, కిరోసిన్ది ఏంటిది, ఈ సిఎన్జిది ఏంటిది పెట్టి ప్రజలు ఇస్తే మాలాంటి వాళ్ళం రోడ్ల మీద రాము. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో వచ్చిండ్రు కదా, పక్క దేశాలలో యంగ్ యూత్ వచ్చిండ్రు. మీరు ఎవరిని తట్టుకోలేరు. వాళ్ళ కులము, మతము, ప్రాంతము ఇవన్నీ అవసరం లేదు. వాడికి ఉద్యోగాలు కావాలి, ధరలు పెంచొద్దు, వాని భవిష్యత్తు ఉంది మంచిగుంది అంటే మిమ్మల్ని ఇంకో టర్మ్ ఎన్నుకుంటారు. లేదంటే అర్ధాంతరంగా రిజిమ్ చేంజ్ జరుగుతుంది. ఓకే డన్. ఇది మొత్తంగా పాదూరి శ్రీనివాస్ గారు రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. సో దీంట్లో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఇన్ కేస్ అడగాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.